హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ని సుధాకర్ వ్లాగ్స్‌కి స్వాగతం అండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు నేను శ్రావణ మాసం ముందు రోజున ఏమేం ప్రిపరేషన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మొత్తం శ్రావణ మాసం కావాల్సినయన్నీ కూడా నైట్ ఏం చేసుకుంటానో, నేను ఏమేం పనులు చేసుకుంటాననేది మీకు ఈ వ్లాగ్‌లో అయితే చూపిస్తానండి. ముందు వచ్చేసి వెనకాల చూస్తున్నారు కదా, డెకరేషన్‌కి అయితే టీవీ అట్టపెట్టు ఉంటది కదండీ! ఆ అట్టపెట్టు అయితే ఇలా అయితే డెకరేషన్ అయితే చేసాము. మేకులు కొడితే మళ్ళీ ఆ మేకులు మచ్చలన్నీ కూడా ఉండిపోతాయి కదా! అలా కాదని ఇంక ఇలా అయితే డెకరేషన్ చేశామండి. లేట్ చేయకుండా వ్లాగ్‌లో అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడొచ్చేసి నేను దోస పిండి అయితే నానబెట్టానండి. ఒకవేళ టిఫిన్ అది లేట్ అయినా పిల్లలు ఆకలి అంటారు కదండీ! అందుకైతే దోస పిండి అయితే నానబెట్టుకున్నాను. ఒక పప్పు కదండీ నానబెట్టుకునేది. అందుకైతే ఇలాగా మొత్తం కడిగేసి అయితే పెట్టేసుకున్నాను. దాంతో పాటు బియ్యం కూడా నానబెట్టుకున్నాను కదా! అవి కూడా కడిగేసానండి. కడిగేసిన తర్వాత ఇంక మిక్సీ తీసుకొని అయితే వచ్చి ఇలా అయితే మిక్సీ పెట్టుకుని అయితే మిక్సీ చేసుకుంటున్నాను. పిండి రుబ్బడానికైతే మిక్సీ అయితే పెట్టుకున్నాను కదా! అలాగే నేను దోసల్లోకి అటుకులైతే నానబెట్టుకున్నానండి. ఆ 3 కలిసైతే ఇలా మిక్సీ జార్‌లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మెత్తగా అయితే చేసుకుంటానండి. ఎప్పుడైనా దోస పిండి, ఇడ్లీ పిండి నానబెట్టుకోనుకోండి, అప్పుడైతేనే ఇది గ్రైండర్ అయితే తీస్తాను. ఓన్లీ దోస పిండి ఒకటి నానబెడితే గనక ఇలా అయితే మిక్సీలో వేసేసుకుంటాను. ఇలా వేసేసుకున్నాను కదా! ఇలా వేసేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకొని అయితే మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా పెట్టేసిన తర్వాత పిండి అయితే రెడీ చేసేసుకున్నాను. ఇలా అయితే ఒక బౌల్‌లోకి అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం ఎళ్తుండుగులా అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళీ పొంగుతది కదా! అందుకు కొంచెం ఎళ్తుండేలాగా అయితే వేసుకున్నాను. 2 గిన్నెలోకి అయితే సెపరేట్‌గా అయితే వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత అయితే ఇలా మిక్సీ పెట్టేసుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇంక స్టవ్ మొత్తం సైడ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. పూసకాడన్నీ సర్దుకుంటున్నాను కదండీ! అయితే వండుకోవాల్సినయన్నీ రెడీ చేసుకోవాల్సినయన్నీ కూడా రెడీ చేసుకుంటానండి. ముందు క్లీన్ చేసేసుకుంటే తర్వాత అంతా నీట్‌గా చేసుకోవచ్చు కదా! అందుకు స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసిన తర్వాత అయితే నైట్ వచ్చేసి ఈ 2 అయితే రెడీ చేసి పెట్టుకుంటానండి. మార్నింగ్ అనుకోండి పని ఎక్కువైపోద్ది కదా! స్టవ్ కూడా ఈ 2 ఆటిలకే టైం పట్టేస్తుంది. అందుకే ఈ 2 అయితే ముందే నానబెట్టేసుకొని ఇలా అయితే నైటే రెడీ చేసేసుకుంటాను. రాత్రి చూస్తున్నారు కదా! ఇలా చింతపండు అలాగే శనగపప్పు అయితే నానబెట్టుకున్నానండి. చింతపండు వచ్చేసి పులిహోరలోకైతే చింతపండు గుజ్జుతో ఉడకబెట్టి పెట్టుకుందామని ఇంకా ఇలా గుజ్జైతే తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా స్టెయినర్ సాయంతోటి ఇలా గుజ్జైతే సెపరేట్ చేసుకున్నానండి. ఇలా సెపరేట్ చేసుకున్నాం కదా! ఇలా చిక్కగా అయితే తీసుకోవాలి. బాగా పలచగా తీసుకుంటే టైం అయితే ఎక్కువ పట్టేస్తుందండి. అందులోకి కొంచెం నేను రాయల్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంటుందండి చెప్ప లేకుండానే. అందుకైతే కొంచెం ఉప్పు, కొంచెం నూనె అయితే వేసుకున్నానండి. వేసుకుని మంటని లో ఫ్లేమ్ పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. అది ఉడికేలాగా మనం ఇలా పప్పు నానబెట్టుకున్నాం కదండీ శనగపప్పు, అదైతే కుక్కర్‌లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకురావాలి. ఇలా వాష్ చేసుకొచ్చిన తర్వాత అయితే అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఒక 3-4 విజిల్స్ దాకా రానివ్వాలండి. ఇలా కుక్కర్ పెట్టేసుకున్నాం కదండీ! కొంచెం అప్పటిదాకా అట్లా పని ఏం లేదండి. ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఇంకా ఇవైతే దేవుడి దగ్గర సామాన్లంతా క్లీన్ చేసేద్దామని ఇంకా ఇక్కడైతే దేవుడి దగ్గర అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నానండి. పటాలన్నీ తీసేసి పేపర్ కూడా అన్నీ తీసి అక్కడైతే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత ఇలా దేవుడి పటాలు ఉంటాయి కదండీ! అవి కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. నిన్న మార్కెట్‌కెళ్ళైతే ఇలాగ పూజకాడికి కావాల్సింది లక్ష్మీదేవి పటం అయితే లేదండి. అందుకు ఆ పటం అయితే తెచ్చుకున్నాము. చాలా చాలా బాగుందండి. అష్టలక్ష్మి పటం అయితే తీసుకొచ్చాము. రేపు మార్నింగ్ అయితే నేను పూజ కాడ పెట్టినాకైతే చూపిస్తాను మీకు. దేవుడి పటాలన్నీ క్లీన్ చేసిన తర్వాత దేవుడి మంజులో అయితే ఇలా బ్లౌజ్ పీసెస్ అయితే దేవుడి పటాలన్నీ కూడా పెట్టేస్తున్నానండి. ఒక పక్కన మా జోషి అయితే హెల్ప్ చేస్తుంది నాకు. ఇలా దేవుడి మందిరం అయితే చాలా నీట్‌గా అయితే సర్దేసుకున్నానండి. ఇలా సర్దుకున్న తర్వాత ఎలాగా లక్ష్మీదేవి పూజ చేస్తున్నాను కదండీ! వీళ్ళిద్దరు కూడా మా లక్ష్మీలు కదా ఇద్దరికి, ఆళ్ళిద్దరికి కూడా నీట్‌గా అయితే కోన్ అయితే పెట్టానండి. నాకు ఒక చేతికైతే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటూనే ఇంకా పిల్లలిద్దరిని అయితే పడుకోబెట్టేసి తర్వాత ఇందాక శనగపప్పు అలాగే కుక్కర్ పెట్టుకున్నాం కదా! చింతపండు కూడా గుజ్జు ఉడకబెట్టుకుంటున్నాం కదండీ! శనగపప్పు అయితే ఒక విజిల్స్ అయితే అయిపోయినాయండి. అదైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడ చింతపండు గుజ్జు కూడా ఉడికిపోయిందా ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నానండి. ఇందాక శనగపప్పు అయితే ఉడికిపోయింది. ఆఫ్ చేసుకున్నాక చెప్పాను కదండీ! అది స్టీమ్ అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా! ఇంత మెత్తగా అయితే ఉడికింది. అలాగని బాగా పేస్ట్‌లా ఉండకూడదండి. కొంచెం పొలుగ్గా అయితే ఉండాలి. ఇలా పప్పు గుత్తితోటి కొంచెం నిలుపుకోవాలండి. నిలుపుకున్న తర్వాత అందులోకి నేను బెల్లం అయితే వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి. ఆ స్టవ్ మీద పెడితే మొత్తం కలిసిపోతుంది. స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు ఉడకబెట్టుకుంటే అదైతే పక్కకు పెట్టేసుకుంటున్నాను. పక్కకు పెట్టేసుకుని ఒక స్టవ్ వెలిగించుకుని
లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇందాకే నేను దేవుడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసాను. అది కూడా పూజ మందిరంలో అయితే పెట్టేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి నైట్‌కి నేను అన్నీ నా పప్పులైతే నానబెట్టుకుంటా. రేపు మార్నింగ్ కావాల్సిన బూరికి, గారెలకి కూడా పప్పు అయితే నైటే నానబెట్టుకుంటున్నానండి. దాంతో పాటుగా బూరెలోకి కావాల్సిన వరిపిండి కూడా నానబెట్టుకుంటున్నాను. ఇంకోటి మెయిన్ వచ్చేసి శనగలు నానబెట్టడం మర్చిపోయానండి. చూస్తున్నారు కదా! శనగలు కూడా గుర్తొచ్చినాయి ఇప్పుడే. ఇంకా శనగలు కూడా నానబెట్టుకుంటున్నాను. అన్నిటిలో కూడా వాటర్ వేసి అయితే పెట్టేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! శనగల్లో కూడా వాటర్ వేసేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే బూరెలకి, అలాగే గారెలకి వేసాం కదండీ పప్పు, వాటిలో కూడా వాటర్ వేసేసుకున్నాను. అలాగే పెసరపప్పు కూడా నానబెట్టుకున్నానండి. రేపు ఎంత రైస్ కావాలనేది కూడా ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. అన్నీ నైటే అన్నీ పెట్టేసుకున్నాం అనుకోని రేపు మార్నింగ్ అయితే త్వరగా చేసేసుకోవచ్చు కదా! పని కూడా మనకి అంతలాగా వెతుక్కోవడం చేయడం ఉండదండి. అన్నీ దగ్గరలో ఉంటాయి కాబట్టి ఈజీగా పని అయిపోతుంది. ఇంకా ఇలా అయితే తోమాల్సిన కొన్ని గిన్నెలైతే ఉన్నాయండి. ఆ గిన్నెలన్నీ కూడా ఇలాగైతే తోమేసి, కడిగేసి ఇంకా బుట్టలో అయితే వేసేస్తున్నాను. ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. సింక్ కూడా నీట్‌గా అయితే క్లీన్ చేసేసాను. చూస్తున్నారు కదా! ఇక్కడ అన్నీ క్లీన్ చేసేసాను కదా! క్లీన్ చేసిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ ఓ పక్కన పప్పు కూడా అయిపోతుందండి. ఇంకా అది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి అది కరిగి అన్నీ చేసినప్పటికి టైం పడుతుంది. ఇంకా చింతపండు గుజ్జు కూడా తీసేసుకొని పక్కకు పెట్టేసి అది కూడా తోమేసి పెట్టేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇంకా దేవుడి సామాన్లన్నీ కూడా నీట్‌గా సర్దుకోవాలి కదండీ! ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చాం. చూస్తున్నారు కదా! ఏ కవర్‌లో ఆ కవర్‌లోనే ఉంచేసాను. రేపు ముత్తైదులు అందరూ వస్తారు కదండీ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి. ఆళ్ళకైతే ఏమేమి కావాలన్నీ కూడా అన్నీ సర్దుకున్నా. పసుపు, కుంకుమ, గంధము, అలాగే కాలు రాయడానికి పసుపు అయ్యి అన్నీ కూడా తీసుకున్నయితే రెడీ చేసుకున్నాను. పూజకాడ సామాను ఇలాగ అంటుపొళ్ళు మొత్తం తమలపాకులు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి రేపు ఇలా రెడీ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు వంట డ్యూటీ చేసినప్పుడు ఇది సర్దుకోవాలని టెన్షన్ ఉండదు కదండీ. ఇంకా నైట్ సర్దేసుకున్నాం అనుకోండి వంట చేసేసుకుని దేవుడి దగ్గర సర్దుకుంటే సరిపోతాయి కాబట్టి ఇలా నైట్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దేవుడి రూమ్‌లో ఉంది కదండీ! ఆ కిందయితే కబోర్డ్‌లు అన్నీ లైన్‌గా అయితే పెట్టేసుకున్నాను. ఇలా అయితే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అయితే ఇంకా పిల్లలకి ఏం కావాలో, నాకేం కావాలన్నీ కూడా అన్నీ రెడీ చేసుకుందామని ఇంకా బీరువాలో బట్టలన్నీ కూడా తీసుకున్నానండి. పిల్లలకి కావాల్సినవి చైన్స్ అన్నీ కూడా బాక్స్‌లో అయితే తీసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి పిల్లలకి బ్యాంగిల్స్ గట్ట వేయాలి కదండీ! అందుకు గాజు బ్యాంగిల్స్ ఏమున్నా అన్నీ కూడా సెట్లు అయితే తీసుకున్నాను. మా జోష్ పాపకి, హవ్య పాపకి అలాగే హవ్య సైజ్ అయితే నెతికి అస్సలు ఎక్కడ దొరకట్లేదండి. 0 సైజ్ కదా! నెతికైతే తీసుకుని వచ్చానండి. అలాగే నాకు ఏమేమి కావాలో రేపు ఏం వేసుకుంటానని కూడా ఇలాగ సెట్ చేసుకుని అయితే ఒక బాక్స్‌లో పెట్టేసుకుని హాల్‌లో పెట్టేసుకున్నాం అనుకోండి. ఇంకా నెతికిన అవసరం ఉండదు కాబట్టి ఈజీగా దొరుకుతాయి కదండీ! అందుకు రాత్రి అన్నీ ఇలాంటివన్నీ నేను అన్నీ రెడీ చేసుకుని అయితే హాల్‌లో అయితే పెట్టేసుకున్నాను. మార్నింగ్‌కి 2 సారీస్ అని ఇంకా డివైడ్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. కావాల్సినయి పిల్లలకి కావాల్సినయి అన్నీ కూడా ఇలా అయితే చైర్‌లో అయితే పెట్టేసుకున్నానండి. నైట్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను కదా! ఇలా రెడీ చేసుకునేలోగా బూరెలకి పూర్ణం కూడా రెడీ అయిపోయిందండి. ఇలా ముందు రోజు ఏమేమి సర్దుకున్నానో చూసారు కదా! నెక్స్ట్ డే వచ్చేసి పూజ కాడ నైవేద్యాలు కూడా ఎలా వండాననేది నెక్స్ట్ బ్లాగ్‌లో చూద్దురు గాని. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.